శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, శని భగవానుడు మనకి వచ్చే సంవత్సరం మార్చ్ 29వ తేదీ నుంచి మారిపోతున్నాడు. ఎక్కడి నుంచి? కుంభంలో ఉండేటువంటి శని మీనంలోకి మారుతున్నాడు. దీనివల్ల ఏ రాసుల వారికి అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని అయిపోతుంది, ప్రారంభమవుతుంది. ఇది ఒక విషయం మీకు ఈ వీడియో ద్వారా నేను మీకు ఇచ్చే అవేర్నెస్ ఏంటంటే, అనవసరమైనటువంటి భయాలు, ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమ శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుంది అనేటువంటి భయాలు పోగొట్టుకోవడం ఎలాగా. సింపుల్గా శని అంటే శని అని కాదు, కర్మ. ఇక్కడ కర్మ అని రాసిన చూడండి. అసలు కర్మ అనేది మనం మర్చిపోతున్నాం, అందుకే చిన్నగా రాశా. శని అనేది మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటున్నాం, పెద్దగా రాశా. ఎందుకంటే ఇంతసేపు శని 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 అనుకుంటున్నాం, శని అంటే ఎవరో కాదు, మన కర్మ. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క అంటే ఏ రాశుల వారికి ఉందో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఏలినాటి శని ఏ రాశికి అయిపోతుందో తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ శని భగవానుడు ఇక్కడ ఉన్నాడండి మనకి కదా. ఈ మార్చి 28వ తేదీకి ఈయన ఇటు మారుతాడు. అంటే ఎవరికి అయిపోతుంది చూసుకుంటే కనుక ఇక్కడ వెరీ క్లియర్లీ మకరం వారికి అయిపోతుంది. అయితే ఇక్కడ చాలామందికి సంశయం ఏంటంటే, ఇవ్వండి మరి అయిపోతున్నప్పటి నుంచి వెంటనే మార్పు వచ్చేసేయాలి. వెంటనే మార్పు ఎప్పుడూ రాదు. ఏలినాటి శని అయిపోగానే ఏమవుతుంది, ఫస్ట్ ఏమవుతుంది అంటే, వాళ్ళకి గతంలో ఏవైతే అనవసరమైనటువంటి భయాలు, లేకపోతే మనసు ఏదో దీంట్లో ఉన్నటువంటి దాని నుంచి కొంచెం బయటపడతారు. ఫస్ట్ బయటికి రాగానే ఫైనాన్షియల్గా పడుతున్నటువంటి ఇబ్బందులు, ఎందుకంటే ధనస్థానంలో ఉన్నాడు కదా, ఆ ఇబ్బందుల నుంచి కొంత రిలీఫ్ అనేటువంటిది జరుగుతూ వస్తుంది. ఓకే, అది ఫస్ట్ ఇచ్చేటువంటిది. అయితే ఎప్పుడు కూడా మీ జన్మజాతకంలో నేను కొన్ని వేల జాతకాలు చూపిస్తా. ఏలినాటి శనిలో కూడా అద్భుతంగా సాగిన జాతకాలు, అర్ధాష్టమ శనిలో కూడా అద్భుతమైన జాతకాలు, అష్టమ శనిలో కూడా. ఎందుకంటే వాళ్ళకి అష్టమ శనే యోగిస్తుంది, ఏలినాటి శనే యోగిస్తుంది కొంతమందికి. మిగతా టైంలో అంతంత మాత్రంగా ఉంటుంది. మీరు కావాలంటే మీ పర్సనల్గా మీరు ఎక్స్పీరియన్స్ చూసుకోవచ్చు, అది పెద్ద రీసెర్చ్ అది, రైట్. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ మకరం వారికి, ఈ మకర రాశి వారికి 2 నుంచి 3కు వెళ్తుందో, ఫస్ట్ వీళ్ళకి జరిగేది ఏమిటంటే కొంతవరకు రిలీఫ్ అనేటువంటిది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇంక అందులో డౌట్ ఏం లేదు, రైట్. మరి ఈ 3లో ఉన్నాడు కదండి, 3లో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు ఏమిటి అంటే, ఏదైతే ప్రయత్నం చేస్తారో మనకి శాస్త్రాల్లో 3, 6, 8లో ఉంటేనేమో దీర్ఘాయుద్ధాయం అంటూ ఉంటారు. 10, 11 మంచి స్థానాలుగా చెప్తారు. ఎవరెవరికి? శనికి, కుజుడికి, రాహుకి, కేతువుకి, ఇట్లా పాపగ్రహ సంబంధం వాళ్ళకి, రవికి. మిగతా శుభగ్రహాలకి ఇవి మంచి స్థానాలు కాదు అని చెప్తూ ఉంటారు, రైట్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ లగ్నాత్ ఇక్కడ నుంచి మారుతున్నాడో, మీరు అమ్మయ్య నాకు కుటుంబ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి కాస్త స్ట్రెస్ తగ్గుతుంది. కుటుంబ సభ్యుల్లో కొన్ని ఉంటుంటాయి. ఇంట్లో వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూస్ రావడము, లేకపోతే ఇంట్లో వాళ్ళతో ఎప్పుడు ఏదో వాగ్వివాదం అవ్వడము. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కుజుడు శనిని కూడా చూస్తున్నాడు కదా, ఇంకా ఎక్కువ ఉంటుంది వాగ్వివాదాలు. ఏదో ఒక వాదన, ఏదో ఒక డిస్కషన్, ఆర్గ్యుమెంట్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక మాట అన్నాం, ఆ మాట అనడమే వీళ్ళకి చాలా పెద్ద ఇస్తుంది. అంటే ఏమిటి? శని ఇక్కడ ఉన్నంతకాలము కుజుడి యొక్క దృష్టి ప్రజెంట్ ఉంది కాబట్టి మకర లగ్నం వారు ఎక్కడా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుండండి. వీలైతే మంచి మాట్లాడండి అంతే. వాళ్ళ సంగతి నాకు తెలుసని ఒక నెగిటివ్ అనకండి, మంచి మాత్రమే మాట్లాడండి. బికాజ్ ఆఫ్ సెకండ్ హౌస్, థర్డ్ హౌస్లోకి వెళ్ళేటువంటి దీన్ని ఇక్కడ మీకు రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఇంతకాలము పడినటువంటి ఇబ్బంది మాత్రం ఖచ్చితంగా 29 మార్చి నుంచి ఎంతో కొంత రిలీఫ్ అయితే వస్తుంది. అయితే మరి ఎందుకంటే ఎంతో కొంత అంటున్నారు, మొత్తం రిలీఫ్ వచ్చేస్తుందని చెప్పొచ్చు కదా అంటే, మీకు నడుస్తున్న మహాదశ ఏమిటి, మీ జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాలు ఏమిటి, మీకు నడుస్తున్న అంతర్దశ ఏమిటి అనేటువంటిది కూడా ఉంది. కేవలం శని వల్లే మొత్తం అయిపోదు. ఆయన కేవలం కర్మకారకుడు. అందుకే చూడండి ఇక్కడ శని కర్మ అనేసి, అంటే మనం ఇది కర్మ అనే విషయాన్ని మర్చిపోతున్నాం, శని 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 అనేది పట్టించుకుంటున్నాము. సో మీరు 3లో శని జరిగేటప్పుడు పర్టికులర్గా ఏంటంటే మీకు గుర్తుపెట్టుకోండి, ఇది మీనరాశిలోకి వెళ్తుంది కాబట్టి రెగ్యులర్గా ఏదైనా ఒక ఆలయానికి వెళ్తున్నట్లయితే కూడా మీకు ఈ ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలియాలి ఏంటంటే, శని కర్మ అని ఎందుకు రాశాము? శని ఒకటే కర్మని కాదు, ప్రతి గ్రహము కూడా మన కర్మ సంబంధంగానే మనం జన్మించినప్పుడు ఆ పొజిషన్లోకి వెళ్తుంది.
ఇప్పుడు పూర్వజన్మల్లో మన యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి, రవి పాడైపోతాడు జాతకంలో. ఇంకొకరి మనసులు బాధ పెట్టాము, చంద్రుడు పాడవుతాడు. గైడ్ చేయాల్సింది మిస్గైడ్ చేశాము, జూపిటర్ పుడతాడు ఆ జాతకుడు. అంటే ఆ బలం స్ట్రెంత్ కోల్పోయింది. అంటే అలాగా ఒక ఎగ్జామ్లో కూర్చున్నాము, రాయాల్సినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో కరెక్ట్గా రాయకుండా తప్పులుగా రాస్తే ఏమవుతుంది, ఆ మార్కులు ఎలా తగ్గుతాయో ఆ యొక్క స్టూడెంట్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇవన్నీ మన ఎనర్జీస్ అనుకుందాము, గైడ్ చేయడము, మనసు, అధికారము, అదేవిధంగా మార్స్ అంటే కుజుడు అంటే ఏంటి, భూములకు సంబంధించినవి, ఎవరిదైనా భూములు లాక్కోవడము, లేకపోతే అన్నదమ్ముల విషయంలో నువ్వు ఒక రకంగా ప్రవర్తించడము. శుక్రుడు అంటే పెళ్ళి, వివాహ సంబంధించిన విషయాల్లో నువ్వు ఎలా ప్రవర్తించావనే దాని మీదే ఈ జన్మలో నీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఉంటుంది. అలాగా కాలానికి మోక్షానికి కారకుడైన రాహుకేతువులు కావచ్చు, బుద్ధికి కారకుడైన బుధుడు కావచ్చు, ఇవన్నీ కూడా ప్లానెట్స్ అన్నీ కూడా కర్మ సంబంధమే. అయితే శనికి మాత్రమే ఎందుకు ఎక్కువ కర్మ సంబంధం అంటే న్యాచురల్ కర్మస్థానాధిపతి అవుతాడు ఆయన. అన్నీ ఒక ఎత్తు, శని ఒక ఎత్తు. ఆయన ఏంటంటే సర్కిల్లో తిరిగేటప్పుడు ఆయన ఒక్కొక్క రాశిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు మీ లగ్నం నుంచి కానీ మీ చంద్రుడి నుంచి కానీ ఇప్పుడు వీళ్ళకి ఏ కర్మని ఇవ్వాలి, లక్షలు కోట్లు కలిసి వచ్చే కర్మని ఇస్తాడు, బాగా అసలు అప్పులు పాలైపోయేటువంటి కర్మను కూడా ఆయన ఇస్తాడు. అది ఎలా అంటే ఒక పోస్ట్ మ్యాను మనకి మనీ ఆర్డర్ ఆయన ఇస్తాడు, ఒక టెలిగ్రామ్ ఆయన ఇస్తాడు, ఎవరు చచ్చిపోయాడు అనేటువంటి టెలిగ్రామ్ ఆయన ఇస్తాడు, మనీ ఆర్డర్ ఆయన ఇస్తున్నాడు కదా. అదేవిధంగా మనకి శాటర్న్ యొక్క ప్రభావం అనేటువంటిది ఏంటంటే మీకు ఏ ఏ రాసుల్లో తిరుగుతున్నప్పుడు ఒక లగ్నంలో జన్మించినప్పుడు కాలము నుంచి మీరేం పొందబోతున్నారు మీ ప్రమేయం లేకుండా. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మన ప్రమేయంతో కొన్ని ఉంటాయి, నేను ఇది చేస్తాను, ఇది చదువుకుంటాను, ఇందులో సక్సెస్ అవుతానని కదా. అలా కాకుండా కొన్ని మన ప్రమేయం ఉండదు, వర్షం పడుతుంది మన ప్రమేయం ఉండదు, వెళ్ళాం వర్షం పడింది తడిచిపోయాం, బాగా ఎండలు ఉన్నాయి మన ప్రమేయం ఉండదు. కానీ వర్షం పడుతున్నప్పుడు మీరేం చేయగలరు అంటే గొడుగు వేసుకోగలరు. బాగా ఎండ ఉంది మీరేం చేయగలరు అంటే ఏసీ రూమ్లో కూర్చోగలరు. అంటే ఈ ఏసీ రూమ్లో కూర్చోవడం కానివ్వండి, వర్షం పడుతుంటే గొడుగు వేసుకోవడం కానివ్వండి, లేకపోతే బాగా చలేస్తుంటే స్వెటర్ వేసుకోవడం అనేటువంటిది మీ పరిధిలో ఎలా ఉందో ఒక నామస్మరణ అంటే లలిత అమ్మవారి యొక్క స్తోత్రాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః అనేటువంటి నామస్మరణ 100% మిమ్మల్ని ఈ కర్మ నుంచి కొంత బయటపడేస్తుంది. అయితే ఈ కర్మ నుంచి బయటపడాలంటే ఫస్ట్ మీరు ఏదో మంత్రం చేసేసుకొని అది చేసుకొని ఇది చేసుకుని అయిపోతుందంటే కాదు. ఎలా అంటే మీకు పశ్చాత్తాపం అనేటువంటిది రావాలి. ప్రమోషన్స్ రావట్లేదు అనగానే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఓహో నేనేదో పూర్వజన్మల్లో ప్రమోషన్ వచ్చేవాడిని వెనక్కి లాగా చాడీలు చెప్పాను, ఒకడికి వస్తుంటే నేను తట్టుకోలేకేదో చాడీలు చెప్పాను, భాస్కర్ సార్ వాడికి ఇస్తున్నారేంటి సార్, వాడు అట్లా ఇట్లా అది ఇది అని. ఎందుకు వాడికి రావడం ఇష్టం లేదు, వాడేదో నాకు శత్రువు అయి ఉండొచ్చు, లేకపోతే వాడి ఒక రకమైనటువంటి అజ్ఞానంలో ఉండి నేను తప్పు చేసి ఉంటాను అని సూర్యభగవాను దండం పెట్టుకుంటే అప్పుడు ఈ కర్మకారకుడు ఎవరైతే శని ఉన్నాడో అక్కడ పశ్చాత్తాపమైనటువంటి దాని నుంచి మీరు రియలైజ్ అయ్యారనేటువంటి దాంతో మీకు ఆ కర్మ అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మనస్సు సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో, మానసిక సంబంధించింది ఏదైతే ఉంటుందో ఇది కూడా సేమ్ అంతే. అంటే మీరు ఇప్పుడు ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్నారో వెరీ క్లియర్లీ మీరు గతంలో దీన్ని ఇబ్బంది పెట్టడం కానీ మంచి కానీ చేశారు, ఇదే క్లియర్. ఇచ్చే పని శనిదేదాన్ని ఆయనకు పర్సనల్గా ఏ గ్రహానికి పర్సనల్గా మన మీద కోపం కానీ ద్వేషం కానీ ఇష్టం కూడా ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఇష్టము ఉండదు, కోపం ఉండదు, ద్వేషం ఉండదు. కేవలం అది వచ్చింది, ఆ రిజల్ట్ ఇచ్చింది, వెళ్ళిపోయింది అంతే. ఇప్పుడు ఒక పోస్ట్ మ్యాన్కి మన మీద ఇష్టం ఉంటే టెలిగ్రామ్లో ఉండేటువంటి మార్చేసి చనిపోలేదు బతికున్నాడని రాసేవాడుగా. అదేవిధంగా మనీ ఆర్డర్ ఎంత ఉందో అంతే ఇస్తాడు, ఆయన తినేయడు కదా, ఎందుకంటే ఆయనది కావు అవి, ఆయన ఇస్తున్నటువంటిది కాదు, మన కర్మ సంబంధంగా ఎవరైతే మనకు పంపించారో ఆ రిజల్ట్ మనకి ఇస్తున్నటువంటిది. కాబట్టి ఏంటి, శనికి జపం చేసుకోవడంతో పాటు అసలు మీరు ఏ కర్మ వల్ల ఏ కర్మ అనుభవిస్తున్నారో ఆ గ్రహానికి కూడా చేసుకోండి. అంటే ఏంటి, ప్రమోషన్స్ రావట్లేదు, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, మూన్ అంటే చంద్రుడు, గొడవలు అవుతున్నాయి కుజుడికి, ఎందుకంటే కుజ సంబంధించింది ఈయన ట్రాన్స్ఫర్ చేసి ఇస్తున్నాడు మనకి. అదేవిధంగా బిజినెస్లో లాసెస్ అవుతున్నాయి బుధుడికి, ప్రతిదీ ఆటంకాలు ఏర్పడుతున్నాయి కేతువుకి, శనితో పాటు కేతువు కూడా చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ అనవసరం భయాలు వస్తున్నాయి, శనితో పాటు రాహువు కూడా చేసుకోండి. వివాహం అవ్వట్లేదు, శనితో పాటు శుక్రుడికి కూడా చేసుకోండి. ఇలా ఏంటంటే రవి, చంద్ర, బుధ, కుజ,
గురువు అంటే గురువులతోని సరైన గైడెన్స్ రావట్లేదు, లేదా మీరే మిస్గైడ్ అయిపోతున్నారు. అప్పుడు గురువు కూడా చేసుకొని శనికి కూడా చేసుకోండి.